Students, now another topic we are going to learn in the chapter dental health. పిల్లలు మనము ఇందాక కొంత భాగం నేర్చుకున్నాము. నెక్స్ట్ భాగం దీంట్లో నేర్చుకోవాల్సిన అంశాలు రెండు టాపిక్స్ ఉన్నాయమ్మా. ఒకటి కేర్ ఆఫ్ టీత్, నెక్స్ట్ వన్ డెంటల్ క్యావిటీస్. అంటే మన ఆబ్జెక్టివ్స్లో రెండు అయిపోయినాయి. థర్డ్ వచ్చేసి కేర్ ఆఫ్ టీత్ అంటే దంత సంరక్షణ గురించి. నెక్స్ట్ వన్ డెంటల్ క్యావిటీ, దంత క్షయం ఆర్ దంతాలకు వచ్చే వ్యాధిని మనం డెంటల్ క్యావిటీస్ అంటాం. వీటిలో ఫస్ట్ వన్ వచ్చేసి కేర్ ఆఫ్ టీత్. అంటే దంతాల యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలో మూడు ముఖ్యమైన అంశాలు ఉన్నాయమ్మా. ఇన్ కేర్ ఆఫ్ టీత్ 3 important aspects are there. They are toothbrush and toothpaste and dental floss. ఈ మూడు పద్ధతుల ద్వారా మన యొక్క దంతాలని ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతాం. అలాగే ఎలాంటి వ్యాధి అంటే ఓరలు నోటిలో వచ్చే వ్యాధుల్ని కూడా మనము నివారించవచ్చు. అంటే దంత సంరక్షణలో ముఖ్యంగా మనము ఈ మూడు అంశాలని మనం పాటిస్తే దంతాలకి ఎలాంటి వ్యాధులు రాకుండా మన యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. వీటిలో ఫస్ట్ వన్ టూత్ బ్రష్ సహాయంతోనే మన యొక్క దంతాలని పరిశుభ్రంగా మనము క్లీన్ చేయొచ్చు. నెక్స్ట్ మన దంతాలని క్లీన్ చేయటానికి టూత్ పేస్ట్ కావాలి. ఎందుకు? ఓన్లీ బ్రష్తో మనము మన యొక్క దంతాలని క్లీన్ చేయలేం కాబట్టి ఏదో ఒక పదార్థం అనేది కావాలి. ఆ పదార్థం ఏంటి? టూత్ పౌడర్. కొంతమంది పౌడర్ కూడా యూస్ చేస్తారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ మనకి అవైలబిలిటీ ఉంది. అంటే మన యొక్క దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏ పేస్ట్ అయితే యూస్ఫుల్ అయిందో ఆ పేస్ట్ని మనము తీసుకొని మనం యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో కాల్షియము, ఫ్లోరైడ్స్ అవన్నీ ఎందుకు మన యొక్క దంతాలు స్ట్రాంగ్గా ఉండటానికి, అలాగే ఎలాంటి హానికరం కలగకుండా ఉండాలంటే ఏంటి? మన యొక్క దంతాలని సంరక్షించుకోవాలి. అలా సంరక్షించుకునేటప్పుడు మనం యూస్ చేసే పేస్ట్ కూడా అది కూడా మనము కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని యూస్ చేస్తే మన నోటి దుర్వాసన అలాగే నోటిలో ఉండే క్రిముల్ని కూడా మనము తరిమి కొట్టచ్చు. అలా తరిమి కొట్టాలంటే సరైన బ్రష్ ఉండాలి. వాటితో పాటు మనం యూస్ చేసే పేస్ట్, ఏ పేస్ట్ అయితే యూస్ చేస్తామో, ఇప్పుడు డాబర్ ఉందనుకోండి, కోల్గేట్, పెసరెంట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రోడక్ట్స్ని బట్టి మనం పేస్ట్ని కూడా మనము యూస్ చేయొచ్చు. నెక్స్ట్ డెంటల్ ఫ్లోస్. ఈ భాగంలో ఫస్ట్ మామూలుగా డైలీ మనం టూత్ పేస్ట్ అండ్ టూత్ బ్రష్ని యూజ్ చేస్తే మన యొక్క దంతాలని క్లీన్ చేసుకుంటాం. ఈ దంతాలు కూడా డైలీ 2 times, మార్నింగ్ అండ్ ఈవినింగ్. మార్నింగ్ వచ్చేటప్పటికి బ్రష్ చేసిన తర్వాతే మనం ఆహారాన్ని తినాలి. అండ్ నెక్స్ట్ నైట్ వచ్చేటప్పటికి మనం తిన్న ఆహారం తినిన తర్వాత బెడ్ టైంలో నిద్రపోయే సమయానికి మన యొక్క దంతాలని క్లీన్ చేసుకొని ఉంచితే మనకి ఎలాంటి డిసీజెస్ ఏమీ రావు. ఇక్కడ వచ్చేసి మనకు పేస్ట్ అండ్ బ్రష్. నెక్స్ట్ డెంటల్ ఫ్లోర్స్ వచ్చేటప్పటికి ఈ పద్ధతిలో పళ్ళ మధ్యలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ మనం తింటాం. నాన్ వెజ్ కానివ్వండి, వెజ్ ఐటమ్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. కొంతమందికి పళ్ళ మధ్యలో ఫుడ్ మెటీరియల్స్, ఫుడ్ పార్టికల్స్ ఇరుక్కుపోతాయి. అలా ఇరుక్కుపోయిన వాటిని మనము ఒక థ్రెడ్ సహాయంతో అప్లై చేసి పళ్ళ మధ్యలో అంటే ఫింగర్ని రోల్ చేసేసి పళ్ళ మధ్యలో ఎక్కడైతే పదార్థం ఇరుక్కుందో ఆ పదార్థాన్ని రిమూవ్ చేయటానికి ఒక రిబ్బన్ లాంటి దారాన్ని యూస్ చేస్తారు. అలా యూస్ చేసి రిమూవ్ చేసే పద్ధతిని అంటే పళ్ళ మధ్యలో ఇరుక్కున్న పదార్థాన్ని ఒక దారం సహాయంతో పళ్ళ మధ్యలో ఉన్న ఆహారాన్ని రిమూవ్ అంటే తీసేయటానికి ఉపయోగించే పద్ధతిని డెంటల్ ఫ్లాస్ అంటాం. చూడండి, ఇదైతే మనం కామన్గా యూస్ చేస్తాం. ఏది? బ్రష్ అండ్ టూత్ పేస్ట్. ఈ పద్ధతి కాకుండా ఇంకా ఆహార పదార్థాలు నోటిలో అలాగే ఉండి పళ్ళ మధ్యలో ఇరుక్కొని ఇబ్బంది కలిగించినప్పుడు ఈ డెంటల్ ఫ్లాస్ పద్ధతి ద్వారా పళ్ళ మధ్యలో ఇరుక్కున్న పదార్థాన్ని రిమూవ్ చేయగలుగుతాం. ఫింగర్లో ఒక దారాన్ని చుట్టేసి ఫ్రమ్ అప్పర్ టు లోయర్ నుంచి ఇలాగ తిప్పేసి ఈ యొక్క మీ లోపల ఏవైతే పదార్థం ఉందో ఆ పదార్థాన్ని మనం తీస్తాం. అంటే ఈ 3 పద్ధతుల ద్వారా మన యొక్క దంతాలని రక్షించుకోవచ్చు. టూత్ పేస్ట్ కావాలి, అలాగే టూత్ పేస్ట్ అండ్ బ్రష్, అండ్ నెక్స్ట్ డెంటల్ ఫ్లాస్. ఈ 3 పద్ధతుల ద్వారా దంతాలకి ఏ వ్యాధి రాకుండా మనం నివారించవచ్చు. నెక్స్ట్ రికమెండెడ్ బ్రషింగ్ టీత్ ఫర్ చిల్డ్రన్.
మన బ్రషింగ్ టెక్నిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఎందుకు ఎట్లా పడితే అలాగ మనం బ్రష్ చేయకూడదు. ఎందుకంటే దంతాలు కింద రూట్ భాగంలో నర్వ్స్ అన్నీ కూడా చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి రక్త ప్రసరణ కానీ బ్లడ్ సర్క్యులేషన్ అన్నీ చక్కగా జరిగింది. అలా జరిగేటప్పుడు మన యొక్క బ్రషింగ్ టెక్నిక్స్ కూడా చక్కగా పాటిస్తూ మినిమం 2 or 3 minutes వరకు ఏంటి మనం బ్రష్ చేయాలి. అలాగని కొంతమంది రుద్దేస్తూ ఉంటారు. అలా రుద్దినా కానీ మన పంటి మీద ఉండే ఎనామిల్ పొర కూడా ఏంటి ఊడిపోయింది. అలా కాకుండా ఎక్కువ సమయం చేయకూడదు. అలాగని మరీ తక్కువ సమయంలో 1 minute లేదా ½ సెకండ్లో అలాగ కొంతమంది క్లీన్ చేస్తుంటారు. అలా కాకుండా మినిమం 2 minutes వరకు ఏంటి మనం మన యొక్క దంతాలని బ్రష్ చేయాలి. ఈ బ్రషింగ్లో కూడా ఏంటి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఈ టెక్నిక్స్లో చూడండి, అప్పర్ అండ్ లోయర్ టీత్ మేక్ లార్జ్ సర్క్యులర్ మోషన్స్ ఓవర్ టీత్. మనం ఫస్ట్ ఈ పై దవడలో కింద దవడ యొక్క దంతాలను ఏంటి క్లోజ్ చేసేసి మన యొక్క బ్రష్ సహాయంతో అంటే పేస్ట్ అండ్ బ్రష్ సహాయంతో ఏంటి రౌండ్గా ఎక్కువగా సర్క్యులర్స్ మనము తిప్పాలంటే అప్పర్ అండ్ లోయర్ టీత్ పైన దంతాలు అండ్ కింద దంతాలు ఉన్నవి ఏంటి లార్జ్ సర్క్యులర్ మోషన్ అంటే ఎక్కువ భాగం వరకు మనం బ్రష్ చేయాలి. నెక్స్ట్ పద్ధతి ఏంటి ఇన్సైడ్ ఆల్సో విత్ స్మాలర్ సర్క్యులర్ మోషన్. బయట వచ్చేటప్పటికి ఏంటి ఎక్కువ సార్లు మనము లార్జ్ సర్కిల్ ఎక్కువ తిప్పుతూ క్లీన్ చేయాలి. కానీ లోపల భాగంలో ఉండే దంతాలు ఏంటి చిన్న మోషన్స్లో అంటే తక్కువ సమయం వరకు ఎక్కువ గట్టిగా కాకుండా చిన్నలాగా ఉపయోగిస్తూ బ్రష్ చేయాలి. నెక్స్ట్ వన్ ఫ్రంట్ టీత్ మేక్ స్మాలర్ సర్కిల్. ఇవేమో లోపల భాగం. ఫ్రంట్ టీత్ ఉంటే చూడండి లోపల ఎందుకు మనం సన్నగా స్లోగా చేయాలి, దవడలు ఉంటాయి. ఆ దవడలో ఇరుక్కున్న పదార్థం మధ్యలో ఉంటాయి కాబట్టి ఆ పదార్థాన్ని రిమూవ్ చేయాలంటే మన యొక్క బ్రష్ని కూడా ఏంటి సున్నితంగా స్లోగా మూవ్ చేస్తూ బ్రష్ చేస్తే దాంట్లో ఉండే పదార్థాలన్నీ కూడా బయటికి రిమూవ్ అవుతాయి. నెక్స్ట్ ఫ్రంట్ టీత్ ఎదురుగా ఉండే దంతాలు ఉంటే చూడండి మొదటి భాగంలో ఆ దంతాలు కూడా ఏంటి స్మాల్ సర్కిల్లోనే తిప్పుతూ బ్రష్ చేయాలి. చూడండి ఈ టెక్నిక్స్, ఈ పద్ధతుల ద్వారానే మన యొక్క దంతాలను ఏంటి క్లీన్ చేయాలి. అంటే ఈ పద్ధతుల ద్వారా మన యొక్క దంతాలని కాపాడుకోవచ్చు. అలాగే ఈ టెక్నిక్స్ ద్వారా చిన్నప్పటి నుంచే పిల్లలకి బ్రషింగ్ హ్యాబిట్స్ని మనం నేర్పిస్తే వాళ్ళు ఆటోమేటిక్గా నేర్చుకొని వీళ్ళ యొక్క దంతాలని ఆరోగ్యంగా ఉంచటానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. అంటే ఫస్ట్ పిల్లలకి నేర్పించాలి ఎలా బ్రష్ చేయాలి, బ్రష్ ఎలా పట్టుకోవాలి అని ఫస్ట్ వాళ్ళకి నేర్పిస్తేనే మనం ఏంటి పిల్లల్లో డెంటల్ క్యావిటీస్ అంటే దంతక్షయం అనే డిసీజ్ ఏమి రాకుండా మనము నివారించవచ్చు. నెక్స్ట్ డెంటల్ క్యావిటీస్ అంటే దంతక్షయమమ్మ. అంటే దంతాలకి వచ్చే వ్యాధిని మనము దంతక్షయం అంటాం. ఇప్పుడు మనకి మలేరియా జ్వరం కానివ్వండి, టైఫాయిడ్ జ్వరం ఎలాగైతే బాడీకి వచ్చిందో అలాగే దంతాలకి వచ్చే వ్యాధిని అంటే మన దంత సంరక్షణ సరిగ్గా చూసుకోకపోతే దంతాలకి వచ్చే వ్యాధిని మనము డెంటల్ క్యావిటీస్ అంటాం. డెంటల్ క్యావిటీ మీన్స్ ఇన్ రెగ్యులర్ యూజెస్ వి కాల్ డెంటల్ క్యారీస్ యాజ్ ఏ క్యావిటీ. డెంటల్ క్యారీస్ని కూడా ఏంటి క్యావిటీస్ అంటాం. క్యావిటీస్ అంటే ఏంటి పళ్ళ మధ్యలో రంధ్రాలు ఏర్పడి పుచ్చిపోయి పళ్ళు ఊడిపోతూ ఉంటాయి. అంటే ఏంటి మామూలుగా మనం డెంటల్ క్యారీస్ని యాజ్ క్యావిటీస్గానే పిలవచ్చు. అంటే డెంటల్ క్యారీస్ అంటే దంతక్షయం, దంతాలకి వచ్చే వ్యాధిని మనం దంతక్షయం అంటాం. ఇది ఎక్కువగా ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ డిసీజ్ ఎఫెక్టింగ్ ద హ్యూమన్ రేస్. అంటే ఎక్కువగా ఈ యొక్క డిసీజ్ ఎక్కువగా ఎవరిలో వస్తున్నాయి మనుషుల్లోనే మానవ జాతిలోనే ఎక్కువగా ఈ దంతక్షయం అనే వ్యాధిని వస్తుంది. ఇన్ రెగ్యులర్ యూజెస్ వి కాల్ డెంటల్ క్యారీస్ యాజ్ క్యావిటీ. డెంటల్ క్యారీస్ని మనం యాజ్ క్యావిటీస్గా పిలవచ్చు. ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ డిసీజ్ ఎఫెక్టింగ్ ద హ్యూమన్ రేస్. అంటే హ్యూమన్స్లోనే అంటే ఎక్కువగా ఈ యొక్క సమస్యని అంటే ఏ సమస్య డెంటల్ క్యావిటీస్ యొక్క సమస్యని మనం ఎక్కువగా మానవుల్లోనే మనం ఎక్కువగా చూస్తాం. డెంటల్ క్యారీస్ షుడ్ బి ట్రీటెడ్ ఇన్ ఎర్లీ స్టేజ్ ఇట్ సెల్ఫ్. అంటే ఏంటి మొదటి దశల్లోనే ఈ దంతక్షయాన్ని మనం ఏంటి ఎర్లీ స్టేజ్లోనే మనం కనిపెడితే దాన్ని తగిన ట్రీట్మెంట్ని మనం ఇవ్వగలుగుతాం. అదర్వైజ్ ఇట్ మే కాజ్ ఫుడ్ లాడ్జ్మెంట్ అండ్ సెన్సిటివిటీ ఇన్ ఎర్లియర్ స్టేజ్. ఇఫ్ ద కండిషన్ ఇస్ prolonged, it may cause discomfort, severe pain, swelling and sometimes it may infect the underlying jaw bone. Student, dental caries should be treated in early stage itself. Otherwise, it may cause food lodgement and sensitivity in early stage.
If the condition is prolonged, it may cause discomfort, severe pain, swelling, and sometimes it may infect the underlying jaw bone. The treatment for dental caries will be based on the stage of the disease. మొదటి దశలోనే మనము దంతక్షయాన్ని కనిపెట్టి నివారించకపోతే అదేం చేసిద్ది, మన ఏ ఫుడ్ అయితే పళ్ళ మధ్యలో ఇరుక్కుపోయిద్దో ఆ పళ్ళ మధ్యలో ఇరుక్కుపోయి దంత దగ్గర ఉండే చర్మం అంతా ఏంటి, రూట్ అంతా దవడం అంతా కూడా ఏంటి చాలా సెన్సిటివ్ పార్ట్. ఆ అంటే చాలా సున్నితమైన భాగం. ఆ సున్నితమైన భాగంలో ఏంటి ఎక్కువ సమయం వరకు ఆ పళ్ళ మధ్యలోనే ఆహారం ఇరుక్కుపోయి అలాగే మనము చూసుకోకుండా జాగ్రత్త పాటించకుండా అలాగే వదిలేస్తే ఏమైంది, ఆ పళ్ళ మధ్యలో మనం అసౌకర్యానికి గురి చేసింది. అంటే ఏదైనా పదార్థాలు తింటున్నా ఏంటి నొప్పి పుట్టడం కానివ్వండి, లేకపోతే పెయిన్ ఎక్కువ నొప్పి ఉండిద్ది, ఏ పదార్థం తినాలన్నా పంటి నొప్పి ఎక్కువగా వస్తూ ఉండేది. అంటే అన్ఈజీగా అసౌకర్యంగా కల్పించింది. ఎప్పుడు మొదటి దశలోనే మనము ఈ యొక్క డిసీజ్ని, ఏది డెంటల్ క్యారీస్ అనే డిసీజ్ని మనము అరికట్టకపోతే ఏమైంది, ఎక్కువ సమయం అలాగే పళ్ళ మధ్యలో ఇరుక్కుపోయి మనకి అసౌకర్యాన్ని కల్పించింది. అలాగే సివియర్ పెయిన్ అంటే ఎక్కువ పంటి నొప్పిని కలిగించింది. అలాగే దవడల దగ్గర ఏంటి స్వెల్లింగ్ అంటే వాపు. ఈ 3 లక్షణాలు ఎక్కువ సమయం పళ్ళ మధ్యలో ఆహారం ఉండటం వల్ల ఏంటి ఈ 3 లక్షణాలు మనకి కనిపిస్తాయి. నెక్స్ట్ అలాగే ఈ స్వెల్లింగ్ ఉండటం వల్ల ఏంటి మన యొక్క బోన్ అంటే ఏంటి దవడలో మనకి ఎక్కడి నుంచి అయితే దవడలు ఏర్పడతాయో దంత మూలం నుంచి ఆ మూలల్లో కూడా లోపలికి వెళ్ళేంటి ఈ డిసీజ్ స్ప్రెడ్ అయిపోయి పళ్ళు ఊడిపోయి అసౌకర్యానికి గురి చేసేది. అంటే మొదటి దశలోనే మనం దీన్ని అరికట్టకపోతే ఎక్కువ సమయం అలాగే ఉంటే డిస్కంఫర్ట్ అసౌకర్యము, ఎక్కువ నొప్పి, అలాగే వాపు లాంటి లక్షణాలు ఉండి ఎక్కడైతే దవడలు మనకి ఏర్పడతాయో ఆ దవడల యొక్క బోన్ దగ్గర కూడా ఏంటి లోపలికి వెళ్ళిపోయి మనకి ఈ డిసీజ్ యొక్క తీవ్రత ఎక్కువ అవటానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ దీని యొక్క నివారణ ఎలా, చికిత్స. ద ట్రీట్మెంట్ ఫర్ డెంటల్ క్యారీస్ విల్ బి బేస్డ్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ ద డిసీజ్. అంటే దంతక్షయం ఏ స్టేజ్లో ఉంది, ఫస్ట్ స్టేజా సెకండ్ స్టేజ్, అలాగా తీవ్రతను బట్టి ఏంటి దీని యొక్క ట్రీట్మెంట్ చికిత్స అనేది ఉండిద్ది. ప్రివెన్షన్ ఆఫ్ డెంటల్ క్యారీస్. ఈ డెంటల్ క్యారీస్ ఏంటి, ఎందుకు వచ్చింది డెంటల్ క్యారీస్, మనం తిన్న ఆహారం పళ్ళ మధ్యలో ఇరుక్కుపోయి బ్యాక్టీరియా ఏర్పడి మనకి డెంటల్ క్యావిటీస్ ఏర్పడతాయి. కొంతమంది చూడండి స్వీట్ తినిన తర్వాత ఎక్కువగా మన పేరెంట్స్ కానివ్వండి లేకపోతే పెద్దవాళ్ళు కానివ్వండి ఏం చెప్తారు, స్వీట్ తినిన తర్వాత పళ్ళని పుక్కిలించి వాటర్తో పొక్కిలించిన తర్వాత ఏదైనా హాట్ తినమంటారు. ఎందుకు, అలాగే స్వీట్ తినేసి మనం అలాగే ఉండిపోయామనుకోండి పళ్ళ మధ్యలో ఇరుక్కుపోయి మన లాలాజలంతో అంటే సలైవాతో మిక్స్ అయ్యి బ్యాక్టీరియా ఏర్పడి మనకి క్యావిటీస్ ఏర్పడటానికి హెల్ప్ చేసింది. అలాగా క్యావిటీస్ ఏర్పడటం వల్ల ఏంటి మనకి డెంటల్ క్యావిటీస్ అనే డిసీజ్ వచ్చింది. అలాగా ఎక్కువ సమయం పళ్ళ మధ్యలో ఉండటం వల్ల మనకి డెంటల్ క్యావిటీస్ దారితీసి ఎక్కువగా ఏంటి రాత్రిపూట మనం భోజనం చేసేసి బ్రష్ చేసుకొని పడుకోవాలి. కొంతమంది అలా బ్రష్ చేసుకోకుండా తినేసి అలాగే పడుకుంటారు. అలా పడుకున్నప్పుడు కూడా ఏంటి బ్యాక్టీరియా స్ప్రెడ్ అయిపోయి మనకి డెంటల్ క్యావిటీస్కి దారి తీసింది. అందుకని అలాగ చేయకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి. Prevention of dental caries. The patient diet and dental caries activity are related. అంటే ఏ పేషెంట్కి అయితే ఈ యొక్క డెంటల్ క్యావిటీ దంతక్షయం అనే డిసీజ్ ఉండిద్దో ఆ యొక్క డిసీజ్ ఉన్న పేషెంట్కి ఏంటి డెంటల్ క్యారీస్ యొక్క యాక్టివిటీ అంటే తను నిర్వర్తించే పనులు ఏవైతే ఉంటే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటాయి. డెంటల్ క్యారీస్ ఈజ్ వైడ్లీ యాస్పెక్టెడ్ యాజ్ బీయింగ్ కాజ్డ్ బై ద ఇంజెక్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ పర్టికులర్లీ సుక్రోజ్. అంటే ఎక్కువగా ఏంటి డెంటల్ క్యావిటీస్ దేనివల్ల వస్తుంది, దంతక్షయము, తీపి పదార్థాలు అలాగే పిండి పదార్థాలతో కూడిన ఆహార పదార్థాలు మనం ఎక్కువగా తీసుకోవటం వల్ల మనకి ఈ డెంటల్ క్యావిటీస్ అనేది వచ్చింది. డెంటల్ క్యావిటీస్ అంటే దంతక్షయం. ముఖ్యంగా చూడండి డెంటల్ క్యారీస్ ఈజ్ వైడ్లీ ఎక్స్పెక్టెడ్ యాజ్ బీయింగ్ కాజ్డ్ బై ఏంటి ఎక్కువ అందరూ దేని మీద ఆమోదిస్తున్నారు ఎక్కువగా caused by the injection of carbohydrates particularly sucrose. కార్బోహైడ్రేట్ పిండి పదార్థాలు అండ్ సుక్రోజ్ స్వీట్స్ ఉండే పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం వల్ల మనకేంటి ఈ డెంటల్ క్యావిటీస్ వస్తాయి. ఎక్కువగా మనం తీసుకునే పదార్థాలు షుగర్ కంటే అంటే తీపి పదార్థం చక్కెర ఎక్కువ శాతం ఉన్న పదార్థాలు మనం సేవించటం వల్ల మనకి డెంటల్ క్యావిటీస్ రావటానికి ఛాన్స్ ఉంది. ఆ పదార్థాలు ఏంటో చూద్దాం. సాఫ్ట్ డ్రింక్స్, ఫ్రూట్ డ్రింక్స్. సాఫ్ట్ డ్రింక్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్ డ్రింక్స్ ఉన్నాయి.
మన థమ్స్అప్ కానివ్వండి, కోకో కోలా, స్ప్రైట్ అవన్నీ కూడా ఏంటి, అవి మనం సేవించటం వల్ల మన పంటి మీద ఉండే ఎనామిల్ పూత ఊడిపోయి దంతక్షయానికి దారి తీసింది. అంటే అలా ఏవైతే ఎక్కువ షుగర్ కంటెంట్, తీపి ఎక్కువగా ఉన్న పదార్థాలు మనం ఏవైతే తీసుకుంటామో అవి తీసుకోవటం వల్ల పళ్ళ మధ్యలో ఉండిపోయి ఏంటి మనకి డెంటల్ క్యావిటీస్కి దారి తీసింది. అలాగే స్వీట్ అండ్ మిల్క్ అండ్ సిరప్స్, తీపిగా ఉండే సిరప్లు ఉంటాయి, వాటిల్లో కూడా ఏంటి అవి సేవించటం వల్ల, అవి తీసుకోవటం వల్ల కూడా మనకి డెంటల్ క్యారీస్కి దారి తీసేది. నెక్స్ట్ షుగర్ కంటైనింగ్ చూయింగ్ గమ్స్ అండ్ క్యారమెల్స్, అంటే షుగర్తో తయారు చేసిన చూయింగ్ గమ్స్, బబుల్ గమ్స్ ఉంటాయి, అవి కూడా మనం తీసుకోవటం వల్ల ఏంటి, నవలటం వల్ల దంతాలకి హాని కలిగించవచ్చు. నెక్స్ట్ చాక్లెట్స్ అండ్ కోకోస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి ఇప్పుడు అన్నీ కూడా మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. అవి కూడా ఏంటి మనము 1 or 2 తినచ్చు, కానీ అలా కాకుండా చిన్నతనం నుంచి పిల్లలకి దంతాలు వచ్చే స్టేజ్ నుంచి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఇచ్చామనుకోండి, వాళ్ళు అదే అలవాటు అయిపోయి ఎక్కువ చిన్నపిల్లలు ఏంటి చాక్లెట్స్ తిని తిని వాళ్ళకి డెంటల్ క్యావిటీస్ వస్తున్నాయి. ఎక్కువ చాక్లెట్స్ అండ్ కోకోస్ అండ్ నెక్స్ట్ కుకీస్ కానివ్వండి, పేస్ట్రీస్ కానివ్వండి, డోనట్స్, క్యాండీస్, పేస్ట్రీస్, మఫిన్స్, పుడ్డింగ్స్, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏవైతే కూల్ కేక్స్, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకోవటం వల్ల మనకేంటి డెంటల్ క్యారీస్కి దారి తీసింది. ఇవే కాకుండా ఎక్కువ సమయం వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, అంటే వివిధ రకాలైన పండ్లు షుగర్ సిరప్లో, అంటే పంచదార ద్రవంలో ఎక్కువగా ఉడకబెట్టిన తీసుకున్నా కూడా మనకేంటి డెంటల్ క్యావిటీస్కి దారి తీసింది. అలాగే ఐస్ క్రీమ్, స్వీట్స్ ఎక్సెట్రా, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ కానివ్వండి, స్వీట్స్, తీపి పదార్థాలు మొదలైన వాటిలో ఎక్కువగా మనకేంటి ఏవైతే తీపి పదార్థాలు, లాలీపాప్స్ అన్నీ ఉంటాయి మనకి తెలుసు. అవి ఏవైతే మనం ఎక్కువ శాతం, కొంచెం తింటే పర్లేదు కానీ ఎక్కువ శాతం తినిన తర్వాత మన యొక్క దంతాలని క్లీన్ చేసుకోకుండా ఉంటే దంతక్షయానికి దారి తీసిద్ది. ఏ ఫుడ్ ఐటమ్స్, సాఫ్ట్ డ్రింక్స్, ఫ్రూట్ డ్రింక్స్, స్వీట్ అండ్ మిల్క్ అండ్ సిరప్, షుగర్ కంటైనింగ్ చూయింగ్ గమ్స్ అండ్ క్యారమిల్స్, చాక్లెట్స్ అండ్ కోకా, కేక్స్, కుకీస్, డోనట్స్ అండ్ క్యాండీస్, పేస్ట్రీస్, పుడ్డింగ్, మఫిన్స్, ఫ్రూట్స్, కుక్డ్ ఇన్ షుగర్స్, ఐస్ క్రీమ్, స్వీట్ ఎక్సెట్రా. ఈ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా మనము తక్కువ శాతంలో కాకుండా ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తే, అంటే ఎక్కువగా మనం తీసుకోవటం వల్ల ఏంటి డెంటల్ క్యావిటీస్కి దారి తీసిద్ది. ఇలా ఇవి తిన్నప్పుడు ఇలా డెంటల్ క్యావిటీస్ పిల్లల్లో రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, పిల్లలకి కొన్ని సూచనలు, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఏంటి, ద చిల్డ్రన్ షుడ్ బి ఇన్స్ట్రక్టెడ్ టు గార్గిల్ ద మౌత్ విత్ వాటర్ ఆఫ్టర్ ఈటింగ్ ఎస్పెషల్లీ షుగర్ కంటైనింగ్ సబ్స్టెన్సెస్. అంటే తీపి పదార్థాలతో కూడిన ఆహారం ఏవైతే పిల్లలు తింటారో తినిన తర్వాత వాటర్ తీసుకొని నోటిని పుక్కిలించి ఉమ్మేయాలని పిల్లలకి అలాగ గుడ్ హ్యాబిట్స్ చెప్పటం వల్ల ఏంటి చాలా వరకు మనము డెంటల్ క్యావిటీస్ని పిల్లల్లో రాకుండా మనము అరికట్టవచ్చు. అంటే ప్రతిసారి ఏ తీపి పదార్థాలు తిన్నా కూడా పిల్లలకి ఏంటి సూచనలు ఇవ్వాలి. అలాగా మీరు ఎక్కడికి వెళ్ళినా, ఫంక్షన్స్కి వెళ్ళినా, లేకపోతే మీ ఫ్రెండ్స్ చాక్లెట్స్ ఇచ్చినా, మీరు ఎక్కడున్నా కానీ వాటర్తో తినిన తర్వాత వాటర్తో నోటిని పరిశుభ్రంగా పుక్కిలించాలని వాళ్ళకి తగిన జాగ్రత్తలు నేర్పించాలి. అలాగే ఈటింగ్ ఫుడ్స్ రిచ్ ఇన్ వైటమిన్స్ అండ్ మినరల్స్, ఎక్కువగా మనం తీసుకునే ఆహారంలో విటమిన్లు మరియు ఖనిజ లవణాలు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవటం వల్ల ఏంటి దంతాలు స్ట్రాంగ్గా తయారవుతాయి. నెక్స్ట్ బ్రష్ యువర్ టీత్ ట్వైస్ డైలీ, అంటే దంతాలు రోజు 2 పూట్ల, పొద్దున పూట ఏంటి బ్రష్ చేసిన తర్వాత ఆహార పదార్థాలు తినాలి, రాత్రిపూట నిద్రపోయేటప్పుడు బెడ్ టైంలో ఏంటి తినిన తర్వాత మన యొక్క దంతాలని బ్రష్ చేసుకోవటం వల్ల ఏంటి డెంటల్ క్యావిటీస్ని మనం అరికట్టవచ్చు. నెక్స్ట్ విజిట్ డెంటిస్ట్ ఫర్ ఎవ్రీ 6 months, సంవత్సరంలో ఏంటి 2 సార్లు, అంటే 6 నెలలకు ఒకసారి ఏంటి పళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనము పరీక్ష చేయించుకోవాలి. ఎందుకు, మనం ఎలాగైతే హెల్త్ చెకప్ చేయించుకుంటామో దంతాలు కూడా ఏంటి హెల్త్ చెకప్ అనేది చాలా అవసరం. ఈ దంతాలు ఎవరు చెకప్ చేస్తారు, డెంటిస్ట్ అనే డాక్టర్. దంత వైద్యుడిని మనం ఏమంటాం, డెంటిస్ట్ అంటాం. ఆ డెంటిస్ట్ దగ్గర 6 నెలలకు ఒకసారి వెళ్ళి మన యొక్క దంతాలని చెక్ చేయించుకుంటూ ఉండాలి. నెక్స్ట్ డోంట్ ఈట్ స్వీట్స్ అండ్ కూల్ ఐటమ్స్ ఇన్ బిట్వీన్ మీల్,
మనం తినే ఆహారం మధ్యలో అంటే భోజనం చేసే సమయంలో స్వీట్ ఐటమ్స్ లాంటివి ఏమీ తినకుండా ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఏంటి మనకి దంతాలు స్ట్రాంగ్గా తయారవుతాయి. అలాగే దంతాలు స్ట్రాంగ్గా గట్టిగా ఉండటానికి అలాగే ఏ డిసీజ్ ఏమి రాకుండా ఉండాలంటే ఏంటి ఎక్కువగా ఖనిజ వైటమిన్స్ అండ్ మినరల్స్తో కూడినవి వైటమిన్ ఏతో కూడిన ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. వైటమిన్ ఏంటి ఆకుకూరలు నెక్స్ట్ ఆకుకూరలు అంటే లీఫీ వెజిటబుల్స్ క్యారెట్స్ బీట్రూట్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. అలాగే కాల్షియంతో కూడినవి వైటమిన్ సి ఫాస్ఫరస్ నెక్స్ట్ డి నెక్స్ట్ ఫ్లోరైడ్ ఇవన్నీ కూడా ఏంటి దంతాలు గట్టిగా చూడండి అన్ని మన భాగాలు ఎలాగైతే బోన్స్ గట్టిగా ఉంటాయో బోన్స్కి గట్టిదనానికి ఖనిజాలు అంటే ఎక్కువ కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ ఇవి ఎలాగైతే ఉపయోగపడతాయో దంతాలు కూడా స్ట్రాంగ్గా ఉండటానికి గట్టిగా ఉండటానికి ఏంటి కాల్షియంతో కూడిన పదార్థాలు ఫాస్ఫరస్ ఫ్లోరైడ్ అవన్నీ కూడా కావాలి. అవి ఉన్న కాల్షియంతో కూడినవి అంటే ఖనిజాలతో కూడిన ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. వైటమిన్ ఏతో కూడిన ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి. వైటమిన్ డి వైటమిన్ ఏ ఇవన్నీ ఎక్కువగా ఉండే తీసుకుంటే మన డెంటల్ క్యావిటీస్ రాకుండా మనము అరికట్టవచ్చు. ఇక చూడండి యూస్ఫుల్ ఫుడ్ ఐటమ్స్ ఫర్ అంటే మన యొక్క దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏ పదార్థాలు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మిల్క్ డ్రై ఫ్రూట్స్ ఎగ్స్ ఎక్సెట్రా అంటే పండ్లు కూరగాయలు పాలు నెక్స్ట్ ఎండు ఖర్జూరాలు కోడిగుడ్లు మొదలైనవి వీటిలో ఎక్కువగా మనకేంటి వైటమిన్స్ అండ్ మినరల్స్ విటమిన్లు మరియు ఖనిజాలు లభిస్తాయి. కాబట్టి ఎక్కువ మోతాదులో మనం ఏంటి పిల్లలకి ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ తినేటట్టుగా మనం వాళ్ళకి ప్రోత్సహిస్తే డెంటల్ క్యావిటీస్ని మనం అరికట్టవచ్చు. నెక్స్ట్ దంతాలకి హాని కలిగించే ఫుడ్ ఐటమ్స్ ఏంటి స్వీట్స్ ఐస్ క్రీమ్స్ లాలీపాప్స్ కేక్స్ షర్బత్ అంటే పానీయాలు తీపి పానీయాలు పేస్ట్రీస్ ఎక్సెట్రా వీటిని పిల్లలకి అందకుండా దూరంగా ఉంచుతూ ఎక్కువగా పళ్ళు గట్టిగా ఉండటానికి ఆరోగ్యంగా ఉండటానికి మనం మంచి జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లలకి గుడ్ హ్యాబిట్స్ నేర్పిస్తూ ఉంటే దంతక్షయాన్ని మనం అరికట్టవచ్చు. ఫ్రమ్ ఎర్లీ స్టేజ్ నుంచే అంటే పిల్లలకి బేబీహుడ్ నుంచే మనకి దంత సంరక్షణ గురించి ఎడ్యుకేట్ చేస్తే దంతాలని కూడా మనం ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు.